శాంతి. ఈరోజు బాబా మురళి మహావాక్యాల్లో మీరు జ్ఞానవంతులైన పిల్లలుగా కావాలి అని జ్ఞానవంతుల యొక్క లక్షణాలను వినిపించారు. మీరు సంపూర్ణ నిర్వికారులుగా కావాలి. పూర్తిగా ఏ వికారం కూడా మీలో లేకుండా పూర్తిగా వికారాలపైన విజయాన్ని పొందాలి అన్నారు. అలాగే జ్ఞానవంతులుగా ఈ స్వపరివర్తన చేసుకోవాలి. ఆత్మిక స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేయాలి. అల్పకాలికమైనటువంటి సుఖాల వెనుక పరిగెత్తకూడదు అన్నారు. అలాగే బాప్ దాదా ఇరువురి పాత్ర ఎంత ఉన్నతమైనటువంటిది. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా ఏం చేయలేరు. కాబట్టి మీరు శివబాబాను బ్రహ్మ బాబా సహా జ్ఞాపకం చేయాలి అన్నారు. ఇది 9th నవంబర్ మురళి. మధురమైన పిల్లలైన మిమ్మల్ని భక్త ఆత్మల నుండి జ్ఞాని ఆత్మలుగా తయారు చేసేందుకు, పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. ప్రశ్న: జ్ఞానవంతులైన పిల్లలు ఏ చింతనలో సదా ఉంటారు? జ్ఞానవంతులైన పిల్లలు ఏ చింతనలో సదా ఉంటారు? జవాబు: నేను అవినాశీ ఆత్మను. ఈ శరీరమైతే నశ్వరమైనది. నేను 84 శరీరాలను ధారణ చేశాను. ఇప్పుడిది అంతిమ జన్మ అన్న చింతనలో ఉంటారు. ఆత్మ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరమే చిన్నగా పెద్దగా అవుతూ ఉంటుంది. ఈ కనులు శరీరంలో ఉన్నాయి, కానీ వీటి ద్వారా చూసేది ఆత్మనైన నేనే. బాబా ఆత్మలకే జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇస్తారు. వారు కూడా ఎప్పటి వరకైతే శరీర ఆధారమును తీసుకోరో అప్పటి వరకు చదివించలేరు. ఇటువంటి చింతనను జ్ఞానవంతులైన పిల్లలు సదా చేస్తూ ఉంటారు. వారిలో లోపలే నేను ఎలాంటి అవినాశి ఆత్మగా ఉన్నాను, నేను 84 శరీరాలను తీసుకుంటూ వచ్చాను, ఇది నా అంతిమ జన్మ. ఇప్పుడు స్వయంగా శివబాబా నాకు బ్రహ్మ తను ద్వారా చదివిస్తూ ఉన్నారు. ఇలా లోపలే చింతన చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మ. అవినాశి ఆత్మ శరీరం ద్వారా అంటుంది. శరీరము మరియు ఆత్మలో ఎంత తేడా ఉంది? శరీరమేమో పంచతత్వాలతో తయారు చేయబడుతుంది. ఇంత పెద్ద తోలు బొమ్మగా తయారవుతుంది. చిన్నగా ఉన్నా అది ఆత్మ కన్నా ఎంతో పెద్దదిగా ఉంటుంది కదా. బాల్యావస్థలో శరీరం చిన్నగా ఉన్నప్పటికీ ఆత్మ సైజుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువే కదా. మొదట చాలా చిన్నని పిండంగా ఉంటుంది. ఎప్పుడైతే అది కొద్దిగా పెరుగుతుందో అప్పుడు అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. అది పెరుగుతూ ఇంత పెద్దగా అయిపోతుంది. ఆత్మ అయితే చైతన్యమైనది కదా. ఎప్పటి వరకైతే ఆత్మ ప్రవేశించదో అప్పటి వరకు ఈ బొమ్మ ఎందుకు పనికిరాదు. ఎంత తేడా ఉంది! ఎప్పటి వరకైతే నడిపించే ఆత్మ అందులో ప్రవేశించదో అప్పటి వరకు ఈ శరీరం ఎందుకు పనికిరాదు అంటున్నారు. మాట్లాడేది నడిపించేది కూడా ఆత్మయే. అది చాలా చిన్న బిందువు. అది ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు, వినాశనము అవ్వదు. నేను అవినాశిని మరియు ఈ శరీరం వినాశి. నేను ఈ శరీరంలోకి ప్రవేశించి నా పాత్రను అభినయిస్తున్నాను అని మీకు అర్థమైంది. పరమాత్మ తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలను మీరు ఇప్పుడు మీ చింతనలోకి తీసుకొని వస్తారు. ఇంతకుముందు మీకు ఆత్మను గురించి ఏమీ తెలియదు, అలాగే పరమాత్మను గురించి తెలియదు. కేవలం ఏదో నామమాత్రంగా పరమపిత పరమాత్మ అని అనేవారు. ఆత్మగా కూడా భావించేవారు కాదు. కానీ మళ్ళీ ఎవరో నీవే పరమాత్మవు అని అనేశారు. అలా నీవే పరమాత్మ అనగానే నేనే ఆత్మ, నేనే పరమాత్మ, ఆత్మే పరమాత్మ ఇలాంటి కన్ఫ్యూజన్లోకి వచ్చేశారు. ఇలా ఎవరు చెప్పారు? ఈ భక్తి మార్గపు గురువులు మరియు శాస్త్రాలు. సత్యయుగంలో ఎవరూ అలాంటివి చెప్పరు. మీరు నా పిల్లలు అని ఇప్పుడు స్వయంగా తండ్రియే చెప్తున్నారు. ఆత్మ సహజ సిద్ధమైనది మరియు శరీరం కృత్రిమమైనది, మట్టితో తయారు చేయబడినది.
ఆత్మ ఉన్నప్పుడు మాట్లాడుతుంది, నడుస్తుంది, చూస్తుంది, అన్ని కర్మలు చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఆత్మలైన మన తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. నిరాకారుడైన శివబాబా ఈ సంగం యుగంలో వచ్చి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. ఈ కనుల ద్వారా బాబా పిల్లల్ని చూస్తారు, ఈ నోటితో మాట్లాడుతారు. కళ్ళైతే శరీరంలోనే ఉంటాయి కదా. ఇప్పుడు బాబా జ్ఞాన చక్షులని మనకి ఇస్తారు. జ్ఞాన చక్షులతో మనము ఆత్మను కూడా చూడగలుగుతున్నాము, ఆత్మ అనుభూతిని చేసుకోగలుగుతున్నాం. ఆత్మలో జ్ఞానం లేకపోతే అవి అజ్ఞాన చక్షువులు. తండ్రి వచ్చినప్పుడు ఆత్మకు జ్ఞాన చక్షువులు లభిస్తాయి. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మ శరీరం ద్వారానే కర్మ చేస్తుంది. బాబా ఈ శరీరాన్ని ధారణ చేశారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, వారు తమ రహస్యాన్ని కూడా తెలియజేస్తారు. అలాగే సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని కూడా తెలియజేస్తారు. మొత్తం నాటకమును గురించి, జ్ఞానమును గురించి వారు తెలియజేస్తారు. ఇంతకుముందు మీకేమీ తెలియదు. బాబా చెప్పేంత వరకు మనకు అసలు ఈ విషయాలే తెలియదు. ఇది తప్పకుండా నాటకమే. సృష్టి చక్రం తిరుగుతూ ఉంది, కానీ ఎలా తిరుగుతుంది ఇది ఎవరికీ తెలియదు. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము ఇప్పుడు మీకు లభిస్తుంది. మిగిలినదంతా భక్తియే. స్వయంగా బాబాయే వచ్చి మిమ్మల్ని జ్ఞాని ఆత్మలుగా తయారు చేస్తారు. ఇంతకుముందు మీరు భక్త ఆత్మలుగానే ఉండేవారు. ఆత్మ అయిన నీవు భక్తి చేసేవాడవు అని బాబా ఇప్పుడు ఆత్మ గుర్తు చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మ అయిన నీవు జ్ఞానాన్ని వింటున్నావు. భక్తిని అంధకారం అని అంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడు అని అనరు. భక్తికి కూడా తన పాత్ర ఉంది, అలాగే జ్ఞానం పాత్ర కూడా ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, మనం భక్తి చేసేటప్పుడు ఎటువంటి సుఖము లేదు అని మీకు అర్థమైంది కదా. భక్తి చేస్తూ ఎన్నో ఎదురు దెబ్బలు తినేవారు, తండ్రిని వెతుకుతూ ఉండేవారు. యజ్ఞ తప దాన పుణ్యాదులు ఏవైతే చేస్తారో వాటి ద్వారా వెతుకుతూ ఎదురు దెబ్బలు తింటూ విసిగిపోతారు. ఇవన్నీ ఇప్పుడు ఆ రియలైజేషన్ కలుగుతూ ఉన్నాయి బాబా చెప్తూ ఉంటే. అంతకుముందేమీ మనకి తెలిసేది కాదు. తమో ప్రధానంగా అయిపోతారు, ఎందుకంటే క్రిందకు పడడమే అవుతుంది కదా. అందులో అసత్యమైన పనులు చేస్తూ చీచీగా అవుతూ ఉంటారు. పతితంగా కూడా అయిపోయారు. పావనులుగా అయ్యేందుకు భక్తి చేస్తారనేమి కాదు. భగవంతుని ద్వారా పావనంగా అవ్వకుండా మనం పావన ప్రపంచానికైతే వెళ్ళలేం. పావనంగా అవ్వకుండా భగవంతుని కలుసుకోలేమని కాదు. పావనంగా అవుతేనే కలుసుకుంటాము అలాంటిదేమీ లేదు. వచ్చి పావనంగా తయారు చేయమని భగవంతుని కోరుకుంటారు. పతితులే పావనులుగా అయ్యేందుకు భగవంతుని కలుసుకుంటారు. భగవంతుడు పావనమైన వారిని కలుసుకోడు. శివబాబా లక్ష్మీనారాయణలను కలుసుకుంటారా సత్యయుగంలో? లేదు. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణలను భగవంతుడు కలుసుకోడు. భగవంతుడు వచ్చి పతితులైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తారు మరియు ఈ శరీరాన్ని వదిలివేస్తారు. పావనులు ఈ తమో ప్రధానమైన పతిత సృష్టిలో ఉండలేరు. అంటే మనల్ని బాబా పావనంగా తయారు చేశాక మనం ఈ శరీరాన్ని విడిచిపెడతాం. ఎందుకంటే ఆత్మ పావనంగా అయిన తర్వాత పతిత శరీరంలో ఎలా ఉండగలుగుతుంది? అందుకే పతిత సృష్టిలో కూడా ఉండకుండా పైకి వెళ్ళిపోతాం పరంధామం. తండ్రి మిమ్మల్ని పావనంగా తయారు చేసి మాయమైపోతారు. డ్రామాలోని వారి పాత్రయే అద్భుతమైనటువంటిది. ఏ విధంగా ఆత్మ కనిపించదో అలాగే వారిది కూడా సాక్షాత్కారం జరిగినా ఏమీ అర్థం చేసుకోలేరు. శివబాబాను కూడా ఎవరైనా సాక్షాత్కారంలో ఒక ప్రకాశంగా జ్యోతిగా చూసినా ఏమీ అర్థం చేసుకోలేరు. వీరు ఫలానా అని ఇతరులందరినీ అర్థం చేసుకోగలుగుతారు, స్మృతి చేస్తారు, అంటే గుర్తు కూడా చేసుకుంటారు. ఇది నాకు కృష్ణుడి సాక్షాత్కారం అయింది, నాకు నారాయణ సాక్షాత్కారం అయింది, లేదా నాకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం అయింది, ఇలా చెప్పగలుగుతారు మిగతా అందరూ అయితే. కానీ పరమాత్మ జ్యోతి స్వరూపాన్ని చూస్తే మాత్రం అలా ఏమీ గుర్తుపట్టలేరు. అందుకే బాబా అన్నారు వారికి ఏమీ ఉపయోగమే
ఉండదు. సాక్షాత్కారం జరిగినా కూడా స్మృతి చేస్తారు. ఫలానా వారి చైతన్య సాక్షాత్కారం జరగాలి అని కోరుకుంటారు. అందులో ఉపయోగం ఏమీ లేదు. అచ్చా, చైతన్యంగా చూస్తారు. కానీ ఆ తర్వాత ఏమిటి? సాక్షాత్కారం జరుగుతుంది, ఆ తర్వాత మాయమైపోతుంది. అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం, ఆశ పూర్తవుతుంది. దానిని అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం అని అంటారు. సాక్షాత్కారపు కోరిక ఉంటుంది, అది లభిస్తుంది. కానీ ఇక్కడైతే ముఖ్యమైన విషయం పతితుల నుండి పావనంగా అవ్వటమే. పావనులుగా అయినట్లయితే దేవతలుగా అవుతారు, అనగా స్వర్గానికి వెళ్తారు. శాస్త్రాల్లో అయితే కల్పమాయుషును లక్షల సంవత్సరాలుగా రాసేశారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉంది అని భావిస్తారు. మొత్తం కల్పమే 5,000 సంవత్సరాలు. కానీ వాళ్ళేమో ఒక్కొక్క యుగాన్ని లక్షల సంవత్సరాలని రాసేశారు. అందుకే మనుషులు అంధకారంలో ఉన్నారు అని బాబా అంటారు. దానిని ఘోర అంధకారం అని అంటారు. మామూలుగానే చెప్తారు, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అని. ఏదో కొంత దగ్గరగా ఫిగర్ చెప్పినా బాగుంటుంది. కానీ 5,000 సంవత్సరాలని, ఏకంగా లక్షల సంవత్సరాలని చెప్పడం అది పచ్చి అబద్ధం, అంధకారం అవుతుంది. ఎవరిలోనూ జ్ఞానం లేదు, అదంతా భక్తియే. రావణుడు ఎప్పటి నుండైతే వస్తాడో అప్పటి నుండి అతడితో పాటు భక్తి ఉంటుంది. మరియు ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు వారితో పాటు జ్ఞానం ఉంటుంది. రావణుడితో భక్తి, బాబాతో జ్ఞానం ఉంటుంది. తండ్రి ద్వారా ఒకేసారి జ్ఞాన వారసత్వం లభిస్తుంది. అది గడియ గడియ లభించదు. అక్కడ మీరు ఎవ్వరికీ జ్ఞానం ఇవ్వరు, దాని అవసరమే ఉండదు. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వారికి జ్ఞానం లభిస్తుంది. ఇక్కడంతా కూడా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి భగవంతుడు వచ్చి ఇక్కడ అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సత్యయుగంలో అవసరం లేదలా. తండ్రిని గుర్చైతే ఎవరికీ తెలియనే తెలియదు. తండ్రిని తిట్టకుండా ఎవరు మాట్లాడరు. అది కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కారు, వారు ఆత్మలైన మన తండ్రి అని మీరంటారు. అలా కాదు, పరమాత్మ రాయిలో రప్పలో అన్నిట్లో ఉన్నారని వారంటారు. పిల్లలైన మీరిప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. భక్తి పూర్తిగా వేరు, అందులో జ్ఞానం కొద్దిగా కూడా ఉండదు. అసలు పూర్తిగా సమయమే మారిపోతుంది. భగవంతుని పేరు మారిపోతుంది. ఆ తర్వాత మనుషుల పేరు కూడా మారిపోతుంది. మొదట దేవతలని అంటారు, ఆ తర్వాత క్షత్రియ, ఆ తర్వాత వైశ్య, శూద్రులుగా అవుతారు. దేవతలు దైవీ గుణాలు కల మనుష్యులు, మరియు వీరు ఆసురీ గుణాలు కల మనుష్యులు. పూర్తిగా అశుద్ధంగా అయిపోయారు. గురునానక్ కూడా అశంఖచోర్ అని అన్నారు. ఎవరైనా మనుషులు ఇలా అంటే నీవిలా ఎందుకు తిడుతున్నావు అని వెంటనే అనేస్తారు, నన్నేంటి అశంఖచోర్ అంటున్నారు అని. కానీ తండ్రి వీరందరూ ఆసురీ సాంప్రదాయం వారు కాబట్టి అలా వ్యవహరించారు, అలా తండ్రిని గుర్తించకుండా నిందించారు అని అనుకుంటారు. మీకిప్పుడు స్పష్టంగా అర్థం చేయిస్తారు. వారు రావణ సాంప్రదాయం వారు, వీరు రామ సాంప్రదాయం వారు. మాకు రామరాజ్యం కావాలి అని అంటారు. గాంధీజీ కూడా అలా అనేవారు. రావణ రాజ్యంలో అందరూ వికారీలుగానే ఉన్నారు, రామరాజ్యంలో నిర్వికారులుగా ఉంటారు. దీని పేరే వేశ్యాలయం, రౌరవ నరకం. ఈ సమయంలోని మనుష్యులు విషయ వైతరిణి నదిలో పడి ఉన్నారు. మనుషులు, జంతువులు అంతా ఒకే రకంగా ఉన్నారు. మనుషులకు ఎటువంటి మహిమ లేదు. పిల్లలైన మీరు పంచవికారాలపై విజయాన్ని పొంది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పదవిని పొందుతారు. మిగిలిన వారంతా అంతమైపోతారు. దేవతలు సత్యయుగంలో ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగంలో అసురులు ఉంటారు. అసురులకు గుర్తేమిటి? 5 వికారాలు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు, మరి అసురులను సంపూర్ణ వికారులు అని అంటారు. వారు 16 కళా సంపూర్ణంగా ఉంటారు. మరి ఇక్కడ వీరు అసురులు ఏ కళలు లేని వారిగా ఉంటారు. అందరి కళలు అంతమైపోతాయి. ఇప్పుడు ఈ విషయాలను బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు.
పురాతన ఆసురి ప్రపంచాన్ని మార్చేందుకే బాబా వచ్చారు. రావణ రాజ్యమైన వేశ్యాలయాన్ని శివాలయంగా తయారు చేస్తారు. వారైతే త్రిమూర్తి హౌస్, త్రిమూర్తి రోడ్ అని ఇక్కడే పేర్లు పెట్టేశారు. ఢిల్లీలో తీన్మూర్తి మార్గ్, త్రిమూర్తి హౌస్ అని ఉన్నాయి. ఇంతకుముందు ఆ పేర్లు ఉండేవి కావు. నిజానికి ఇప్పుడు ఏ పేరు ఉండాలి? ఈ ప్రపంచమంతా ఎవరిది? పరమాత్మది కదా. ఇది పరమాత్మ ప్రపంచం. ఇది అర్థకల్పం పవిత్రంగా, అర్థకల్పం అపవిత్రంగా ఉంటుంది. రచయిత అని తండ్రినే అంటారు కదా. కావున ఇది వారి ప్రపంచమే కదా. నేనే అధిపతిని, నేను బీజరూపాన్ని, చైతన్యమును, జ్ఞాన సాగరాన్ని అని బాబా అర్థం చేయిస్తారు. నాలో మొత్తం జ్ఞానమంతా ఉంది, అది ఇంకెవరిలోనూ లేదు. ఈ సృష్టి చక్రపు ఆది మధ్యాంత జ్ఞానం కేవలం తండ్రిలోనే ఉంది అని మీరు అర్థం చేసుకోగలరు. మిగిలినవన్నీ కేవలం కోతలు మాత్రమే. అందరలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అంతే. ముఖ్యమైన ఈ అసత్యమైన విషయం చాలా చెడ్డది. ఏది? నేనే భగవంతుణ్ణి అని చెప్పుకుంటున్నారు కదా. ఇది చాలా తప్పు. బాబా దాని గురించి ఫిర్యాదు చేస్తారు. మీరు నన్ను రాయిలో, రప్పలో, కుక్కలో, పిల్లిలో అన్నింటిలో ఉన్నావని భావించారు. మీరు ఎటువంటి దుర్దశకు చేరుకున్నారో చూడండి. భగవంతుని అలా నిందించడంతో, సర్వవ్యాపి అనడంతో, చివరికి నేనే అని కూడా అనడంతో ఏమైపోయింది? మానవుడు పూర్తిగా దిగజారిపోయాడు. చాలా ఉన్నత స్థితి నుండి పడిపోయాడు. కొత్త ప్రపంచపు మనుష్యులకు మరియు పాత ప్రపంచ మనుష్యులకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అర్థకల్పం నుండి అపవిత్ర మనుష్యులు పవిత్రమైన దేవతలకు నమస్కరిస్తూ వచ్చారు. మొట్టమొదటైతే శివబాబా పూజ జరుగుతుంది. ఆ శివబాబాయే మనల్ని పూజార్ల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. రావణుడు మిమ్మల్ని పూజ్యుల నుండి పూజారిగా తయారు చేశాడు. మళ్ళీ బాబా డ్రామా అనుసారంగా మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తున్నారు. రావణుడు మొదలైన పేర్లన్నీ ఉన్నాయి కదా. రావణుడి బొమ్మను తయారు చేసినప్పుడు బయటి నుండి ఎంతమంది వ్యక్తులను ఆహ్వానిస్తారు? మన భారతదేశంలో అత్యంత ఘనంగా జరిగేటువంటి రావణాసుర వధ ఎక్కడ అంటే మైసూర్లో. మైసూర్ మహారాజా ప్యాలెస్ దగ్గర విదేశీ ప్రధానమంత్రులను, విదేశీ గెస్ట్లను కూడా పిలిచి చాలా ఘనంగా అక్కడ దసరా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కానీ దీని అర్థాన్ని ఏమాత్రం తెలుసుకోరు. దేవతలను ఎంతగా నిందిస్తారు. నిజానికి అటువంటి విషయాలు ఏవీ లేవు. ఈశ్వరుడు నామరూపాలకు అతీతుడు, అనగా అతడు అసలు లేనే లేడు అని అంటారు. అలాగే వారు ఏ ఆటలు మొదలైనవి చేస్తున్నారో నిజానికి అవి ఏవి లేవు అంటారు. ఇవన్నీ మనుషుల బుద్ధి నుండే పుట్టాయి. అంటే జగత్ మిథ్యం, బ్రహ్మ సత్యం అని అంటారు. జగత్ అసలు తయారే కాలేదు. అసలు ఏదైతే కనబడుతుందో ఇదేది తయారు కాలేదు, ఇదేది లేదు, ఇదంతా మిథ్య అని అంటారు. మనుష్య మతమును ఆసురి మతము అని అంటారు. యథా రాజారాణి తథా ప్రజ. అందరూ అలాగే అయిపోయారు. దానిని ఆసురి ప్రపంచం అనే అంటారు. అందరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. కావున పిల్లలు, మీరు కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇది ఇలా బాబా వివరిస్తారు. మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు పరమాత్ముడు ఎక్కడో పైన ఉంటారు అని అనేవారు కదా. పైన ఉన్నాడు అని భావించేది. ఇప్పుడు బాబా స్వయంగా ఇక్కడికి వచ్చారు అన్నది మీకు తెలుసు. కావున మీరు వారు పైన ఉన్నారని మాత్రం భావించరు. ఇప్పుడు మీకోసం క్రిందకు వచ్చారు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మీరు తండ్రిని ఇక్కడకు, ఈ తనువులోకి పిలిచారు. మీరు మీ సెంటర్లలో కూర్చున్నప్పుడు శివబాబా మధుబనంలో వీరి తనువులో ఉన్నారు అని భావిస్తారు. భక్తి మార్గంలో పరమాత్మ పైన ఉన్నారు అని భావించేవారు. హే భగవంతుడా అంటూ పైకి చూసేవారు. ఇప్పుడు మీరు తండ్రిని ఎక్కడ స్మృతి చేస్తారు? మీరు కూర్చొని ఏం చేస్తారు? వారు బ్రహ్మ తనువులో ఉన్నారు. కావున తప్పకుండా ఇక్కడే స్మృతి చేయవలసి ఉంటుంది. వారు పైనైతే లేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. పురుషోత్తమ సంగమ యుగంలో ఇక్కడే ఉన్నారు.
మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేసేందుకు నేను ఇక్కడికి వచ్చాను అని బాబా స్వయంగా చెప్తున్నారు. పిల్లలైన మీరు ఇక్కడ స్మృతి చేస్తారు, భక్తులు పైన స్మృతి చేస్తారు. మీరు విదేశాలలో ఉన్నా కూడా బ్రహ్మ తనువులో శివబాబా ఉన్నారు అని అంటారు. తను అయితే తప్పకుండా కావాలి కదా. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నా తప్పకుండా ఇక్కడే స్మృతి చేస్తారు. బ్రహ్మ తనువులో స్మృతి చేయవలసి ఉంటుంది. కానీ కొందరు బుద్ధిహీనులు బ్రహ్మను ఒప్పుకోరు. తండ్రి అయితే బ్రహ్మను స్మృతి చేయకండి అని అనరు. బ్రహ్మ లేకుండా శివబాబా ఎలా గుర్తుకొస్తారు? నేను ఈ తనువులో ఉన్నాను, నన్ను ఈ తనువులో స్మృతి చేయండి. కావున మీరు బాబా మరియు దాదా ఇరువురిని స్మృతి చేస్తారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది, ఇతడిలో శివబాబా ఆత్మ ప్రవేశించింది, మరి ఇతడిలో తన ఆత్మ కూడా ఉంది అని మీకు తెలుసు. శివబాబాకైతే తన శరీరం లేదు. నేను ఈ ప్రకృతి ఆధారాన్ని తీసుకుంటాను అని బాబా అంటారు. బాబా కూర్చొని మొత్తం బ్రహ్మాండం మరియు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇంకెవరికి బ్రహ్మాండం గురించి తెలియనే తెలీదు. నేను మరియు పిల్లలైన మీరు ఉండేటువంటి స్థానం బ్రహ్మాండం. ఉన్నతోన్నతుడైనటువంటి తండ్రి మరియు ఆత్మలు ఉండే ఈ బ్రహ్మలోకమునే శాంతిధామం, నిర్వాణం, స్వీట్ హోమ్, పరంధామం ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. మరి శాంతిధామం అన్న పేరు ఎంత మధురమైనది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మనం నిజానికి బ్రహ్మ మహాతత్వం యొక్క నివాసులం. దానిని నిర్వాణధామం, వానప్రస్థం అని కూడా అంటారు. ఈ విషయాలు ఇప్పుడే మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తి ఉన్నప్పుడు జ్ఞానమన్న మాటే ఉండదు. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇప్పుడు పరివర్తన జరుగుతుంది. పాత ప్రపంచంలో అసురులు ఉంటారు, కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారు. కావున దానిని పరివర్తన చేసేందుకే బాబా రావాల్సి ఉంటుంది. సత్యయుగంలో మీకు ఇదేమీ గుర్తుండదు. అలాగే మీరు కలియుగంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇదేమీ తెలియదు. కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఈ పాత ప్రపంచం గురించి మీకేమీ గుర్తుండదు. ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నారు కావున కొత్త ప్రపంచాన్ని గురించి మీకేమీ తెలియదు. కొత్త ప్రపంచం ఎప్పుడు ఉండేదో తెలియదు. వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. బాబా కల్పం ఈ సంగం యుగంలోనే వస్తారని పిల్లలైన మీకు తెలుసు. వారు వచ్చి ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మరియు ఈ చక్రం ఎలా తిరుగుతుందో అది కూడా పిల్లలకు వివరిస్తారు. ఇది అర్థం చేయించడమే మీ వ్యాపారము. ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించడంలో ఎంత సమయం పడుతుంది. కావున ఇప్పుడు మీరు అనేకులకు అర్థం చేయిస్తారు. ఎంతోమంది అర్థం చేసుకుంటారు. ఈ మధురాతి మధురమైనటువంటి విషయాలను అనేకులకు మనం అర్థం చేయించాలి. మీరు ప్రదర్శిని మొదలైన వాటిలో కూడా అర్థం చేయిస్తారు కదా. ఇప్పుడు శివ జయంతి సమయంలో ఎంతోమందిని పిలిచి ఇంకా బాగా అర్థం చేయించాలి. ఈ ఆట ఎంతకాలం నడుస్తుంది అనేది మీరు ఖచ్చితంగా తెలియజేస్తారు. ఇవన్నీ మంచి టాపిక్స్. వీటన్నిటిపైన అర్థం చేయించాలి. బాబా మీకు అర్థం చేయిస్తున్నారు, మీరు ఇతరులకి అర్థం చేయించండి. మీరు దేవతలుగా అయిపోతారు ఈ జ్ఞానంతో. ఏ విధంగా మీరు అర్థం చేసుకొని దేవతలుగా అవుతారో అలా ఇతరులను కూడా తయారు చేస్తారు. తండ్రి మాకు ఇవి అర్థం చేయించారు. మేము ఎవరినీ గ్లాని చేయడం లేదు. జ్ఞానమును సద్గతి మార్గము అని అంటారు. ఆవలి తీరానికి చేర్చేవారు ఒక్క సద్గురువే అని మేము తెలియజేస్తున్నామంటూ ఇలా ముఖ్యమైన పాయింట్స్ తీసుకొని జ్ఞానం చెప్పాలి. ఈ జ్ఞానమంతటిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा।
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు సంపూర్ణ నిర్వికారులుగా కావాలి. జ్ఞానవంతులుగా అయి స్వయమే పరివర్తన చేసుకోవాలి. అల్పకాలికమైన సుఖాల వెనుక పరిగెత్తకూడదు. సెకండ్ పాయింట్, బాబా మరియు దాదా ఇరువురిని స్మృతి చేయాలి. బ్రహ్మ లేకుండా శివబాబా గుర్తుకు రాజాలరు. భక్తిలో వారిని పైన ఉన్నట్టు స్మృతి చేశారు. ఇప్పుడు వారు బ్రహ్మ తనులోకి వచ్చారు, కావున ఇరువురు గుర్తుకు రావాలి. శివబాబా బ్రహ్మబాబాతో సహా మనకి గుర్తు రావాలి. ఎందుకంటే మనం బాబ్దాదాను జ్ఞాపకం చేసినప్పుడు ఒక దేహంలో ఉన్నట్టుగా, బ్రుకుటిలో శివబాబా మెరుస్తూ ఉన్నట్టుగా అలా అనుభవం చేసుకుంటాం. అంటే ఈ విధంగా ఇద్దరూ మనకి గుర్తొస్తారు. వరదానము, ప్రతి కర్మలో విజయపు చెలించని నిశ్చయము మరియు నశాను ఉంచే అధికారి ఆత్మాభవ. ప్రతి కర్మలో విజయం యొక్క చెలించని నిశ్చయము మరియు నశాను ఉంచుకునే అధికారి ఆత్మాభవ. వివరణ, విజయం మా జన్మసిద్ధ అధికారం. ఈ స్మృతిలో సదా ఎగురుతూ ఉండండి. ఏం జరిగినా కానీ నేను సదా విజయీ ఆత్మను అనేది స్మృతిలో ఉంచుకోండి. ఏం జరిగినా ఈ నిశ్చయం మాత్రం స్థిరంగానే ఉండాలి. నషకు ఆధారమే నిశ్చయము. నిశ్చయం తక్కువైతే నష కూడా తక్కువగా అవుతుంది. కావుననే నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. అప్పుడప్పుడు నిశ్చయం కలవారిగా అవ్వవద్దు. అప్పుడప్పుడు నిశ్చయం, అప్పుడప్పుడు సంశయం అలా ఉండకూడదు. వీరు అవినాశి తండ్రి, కావున అవినాశి ప్రాప్తికి అధికారిగా అవ్వండి. ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చయం మరియు నష ఉండాలి. స్లోగన్, తండ్రి స్నేహపు ఛత్రఛాయ క్రింద ఉన్నట్లయితే ఎటువంటి విఘ్నము నిలవజాలదు. బాబా యొక్క స్నేహం అనే ఛత్రఛాయలో ఉన్నట్లయితే విఘ్నాలేవి మన ముందు నిలవవు. విఘ్నం వచ్చిన సెకండ్లో తొలగిపోతుంది. ఎందుకంటే మనము బాబా ఛత్రఛాయ క్రింద ఉన్న అనుభవం చేసుకుంటున్నాం కాబట్టి ఏ విఘ్నం మనల్ని డిస్టర్బ్ చేయదు. ఈరోజు స్వమానము, నేను విజయం యొక్క అధికారి ఆత్మను. నేను విజయం యొక్క అధికారి ఆత్మను. కల్పకల్పం విజయం పొందాము. ఇదే నిశ్చయము నశాలో రోజంతా ఉందాం. ఓం శాంతి.